అధ్యక్షం అవుతున్నటువంటి ప్రకాష్ నాగరాజు గారికి మరియు హాజరైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చూడన్నా వాస్తవానికి ఇదొక మళ్ళొకసారి అవకాశం. ఎందుకంటే మనందరం కలవడానికి అవకాశం ఇచ్చిన మిత్రులకు, హాజరైన మిత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అవకాశంగా తీసుకొని వచ్చిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి మనం అంటే ఉద్యమకారుల సమస్య పైన గత 10 సంవత్సరాలలో దాదాపుగా ఒక టర్మ్ అయితే 5 సంవత్సరాలు మనం కనీసం ఉద్యమకారులను సమస్య మన ఉద్యమకారులను గుర్తించని అడిగే పరిస్థితులలో కూడా మనం లేని పరిస్థితులకు ఉన్నాం. అయితే కొన్ని రకాలుగా కొన్ని చోట్ల కొంతమంది అడగడం, ఎందుకంటే ఆయన ఉద్యమ పార్టీ అని మనందరం కలిసి జేఏసీ గ్రామ స్థాయిలో అంటే ఆఖరికి ఎన్ని రకాల ఉన్నారో అంతమంది మనం వాళ్ళకి టీఆర్ఎస్కు 2014లో అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే మాది ఉద్యమ పార్టీ, ఈ రోజు నుండి రాజకీయ పార్టీగా మారుస్తున్నామని చెప్పే ఆ రోజే ఉద్యమకారుల గొంతుంటే ఎవరు కూడా చెప్పొద్దు, ఉద్యమం అనే మాట మాట్లాడొద్దనే పరిస్థితిని కల్పించింది. అయినప్పటికీ మనం అక్కడో ఇక్కడో తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పారు, కళాకారులకు అని అంటే నా దగ్గరికి అనునిత్యం వస్తుంటారు. కళాకారులు అంటే దాదాపు వాళ్ళు ఇచ్చిన 570 మంది. అందులో ఇచ్చిన వాళ్లకు ఒక వరంగల్ జిల్లా నుంచే ఇవ్వని వాళ్ళు దాదాపుగా 300 మంది ఉన్నారు. వాళ్ళ ఫోటోలు అన్ని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వినరు. అంటే గుర్తింపు దగ్గర కూడా ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చాలా క్లియర్గా వెళ్ళాలి, కేటగిరికల్గా వెళ్ళాలి. లేకపోతే మనం జూన్ 2వ తేదీన ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులకు మనం కార్డులు ఇస్తే ఎవరికి ఎక్కువ ఉన్నారు, దాదాపు ఇక్కడ చాలా మందికి లేరు. మేము కొంత ఇనిషియేషన్ తీసుకొని కార్డులు ఇవ్వాల్సి వచ్చింది, కొట్లాడి కార్డులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కూడా ఉద్యమకారులకు అన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మీద ఎంత పోతుందంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకు అని అంటే మళ్ళీ వాళ్ళు అక్కడే ఉంటారు. మనకు తెలిసి ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడి ఎంప్లాయీస్ అందరికీ అవకాశాలు వచ్చినాయి. 42 రోజులు చేస్తే 42 రోజులు వచ్చినాయి. రానోళ్ళు ఎవరు? మనమే. కనీసం మనం ఏంది ఒక మనం చెప్పేది గుర్తింపు కార్డు, గుర్తింపు ఇవ్వమంటున్నాం. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1969లో రమాదేవి అని ఒక మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు ఇక్కడ తెలుసు, 69 మూమెంట్లో ఆ రమాదేవి అని ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నాకు ఫోన్ చేసి ఆ గుర్తింపు ఇవ్వలేదు. ఆ రోజుల పేపర్లలో దాదాపుగా అన్ని పేపర్లలో, ఆంధ్రప్రదేశ్ పేపరు, ఆంధ్ర పత్రిక పేపర్లలో కూడా అవి కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసినాం. ముందు చేసినాం, మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం కూడా చేసినాం. అయినా లేదు. పైసాలో ఒక రామాచార్య అని ఒక అతను, నాగలక్ష్మి అని ఏం రాసిరాడంటే ఎఫ్ఐఆర్లో, వీటన్నిటిని మీరు అందరూ వినండి. ఎఫ్ఐఆర్లో ఏం రాసిరాడంటే ఫ్యామిలీ గొడవలతో చచ్చిపోయినాడు. ఆడికి అందరూ వేరు, పెద్ద పెద్ద లీడర్లు పోయినరు, అందరూ వేరు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ₹1,00,000 కూడా ఇచ్చింది. కానీ ఈరోజు ఎఫ్ఐఆర్లో ఏముంది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి చచ్చిపోయినాడు. ఒక అమ్మాయి లక్ష్మి అని నాగర్పూర్లో చనిపోయింది. చనిపోయిన అమ్మాయి ఏమనే అది ఆ అమ్మాయికి ఏదో లవ్ అఫేర్ ఉందండి. వాళ్ళ ఫాదర్తో సంతకం పెట్టించి నాకు చూపించిపోయింది, నల్గొండ కలెక్టర్తో కూడా. అంటే ఇవన్నిటిని ఈరోజు ఎంక్వైరీ చేయాలి. ఉద్యమకారులకు 670 మందికి మాత్రమే ఇచ్చారు. మనమే చెప్పినాం, నా దగ్గర 1087 మందికి సంబంధించిన లిస్ట్ ఉంది. నేను అది కూడా గవర్నమెంట్ కూడా ఇచ్చిన, వాళ్ళ అడ్రస్లతో సహా ఎక్కడున్నారని. మనందరం పోయినా అక్కడ జేఏసీ తరఫున పోయినాం, టీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే జేఏసీల తరఫున పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దెబ్బలు తిని ఇప్పుడు మిత్రోకరన్ దెబ్బలు తిని ఆరోగ్యంగా కదలలేని పరిస్థితులలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే ప్రభుత్వం దగ్గర నేను కలెక్టర్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఏమంటుండంటే, ఉదాహరణకు మా అన్న ఉన్నాడు,
రామాచారి, శ్యామ్ సుందర్ ఉన్నారు. ఆడ ఒక్క పేరు రాసినండి అదర్స్ అన్నారు. ఆ అదర్స్ దగ్గర మనందరం ఉన్నాము. ఆ ఒక్క దగ్గర మాత్రం మా అన్న లాంటి వాళ్ళు ఉన్నారు. చెప్తా అంటే వీటిపైన కూడా మనం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం. మన కార్యాచరణలో వీటిని కూడా ఏ రకంగా చేస్తామన్నది చూడాలి. కాబట్టి ఖచ్చితంగా మిత్రులారా, నేను చెప్పినట్టు మా నర్సయ్య చెప్పింది, మన ఫస్ట్ ఏంటంటే మనకు గుర్తింపు అనేది జరగాలి. గుర్తింపు తర్వాత నువ్వు 250 గజాలు ఇస్తావా, ఎట్లు ఇస్తావు, మేము మన పెన్షన్ ఇస్తావా అని. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఇంకా రానోళ్ళు ఉన్నారు కూడా, రానోళ్ళు కూడా వయసు రీత్యా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవాలి, కనీసం ఫ్యామిలీ మెంబర్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడైనా ఏ ఉద్యమైనా, ఈవెన్ 48లో కానీ 69లో కానీ ఎక్కడ కూడా లేదు. కానీ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, ఖచ్చితంగా ఇస్తాను. ఇంతకుముందు చెప్తున్నారు, ఖచ్చితంగా మనకు గుర్తింపు అనేది జరగాలి. దానికి కార్యాచరణలో మొట్టమొదటి పెట్టేందంటే ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలు కూడా ఎక్కడ ఉండాలంటే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా కాకుండా. ఎందుకు అనంటే మాకు తెలుసు, మన జూన్ 2కు ఉద్యమకారులకు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ చేతానంత లిస్టు పంపించున్నారు. ఆ చేతానంత లిస్టులో మన పేర్లు ఏమి ఉంటాయి, మన 40 ఉంటాయి, వాళ్ళ 400 ఉంటాయి. అంటే రేపు పొద్దున ఉద్యమకారులకు కూడా అదే ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ఖచ్చితంగా ఉండండి. తర్వాత గుర్తింపు కార్డులు ఇచ్చి వాటన్నిటిని ఏంటంటే మనం కూడా జిల్లా స్థాయిలో అన్ని జిల్లాలు మీ నాయకత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి జిల్లాలో కనీసం మొదటి స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. ఉద్యమకారులు ఇంకా వివిధ అవుట్పుట్స్ ఉన్నాయి, వాటన్నిటి ఆధ్వర్యంలో ఒక చేసి ఒక సమయం చాలా తక్కువ, చాలా కాబట్టి అర్ధగంట టైం ఉంది. ఓకే, కాబట్టి మా ఈ కార్యాచరణలో మేము కూడా తెలంగాణ జనసమితి పార్టీగా ఉద్యమకారులుగా మేము కూడా మేము వెంట ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మిత్రులందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా షార్ట్ లో మీరు ముగించినందుకు. మనం ముందు 69 ఉద్యమకారులు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. అన్న మాట్లాడింది కాబట్టి ఒక్క సెకండ్ అన్న పప్పుల రామరెడ్డి అన్న, మీరు మాట్లాడతారా లేకుంటే టైం తీసుకుంటారా? మనకి ఎందుకంటే టైం లేదు, అది ముఖ్యంగా